హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి లాగ్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి వీడియో చాలా బాగుంటుంది. ఇంకా అలా అని బస్సులో వెళుతున్నాము. నేను 5 గంటల కానుంచి 6 గంటల సమయంలో తీశాను. చూడండి ఫ్రెండ్స్, ఎలా అంటేను మనం గుంటూరు కాడి నుంచి కానీ విజయవాడ కాడి నుంచి కానీ అమరావతి, పల్నాడు జిల్లా అమరావతిలో చూడండి పత్తి దూది అంటారు. పత్తి పెడతారు. బొప్పాయి తోటలు కూడా ఉన్నాయి. సరేనని పూల మొక్కలు కూడా ఉన్నాయి. చూడండి, రంగురంగుల పూల మొక్కలు ఉన్నాయి. ఇంకా సరేనని అమరావతి వచ్చేసాము. వచ్చేసాక ఫ్రెండ్స్ చూడండి, చాలా బాగుంటుంది. ఇక్కడ ఆశ్రమం కూడా ఉంది. సదావర్తి ఆశ్రమం ఉంది. ఇంకా విశ్రాంతి భవనాలు కూడా ఉన్నాయి. అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళకి విశ్రాంతి భవనాలు ఉన్నాయి. ఇక్కడ కొంచెం పెంకుటిల్లు మాదిరిగా కేరళ ఇల్లులాగా ఉన్నాయి. చూడంగానే విశాలంగా ఉన్నాయి. ఇంకా కొన్ని వర్క్ అనేది చేస్తున్నారు లోపల. ఇంకా సరేనని 2 అడుగులు ముందుకు వచ్చేస్తే కోటప్పకొండ తిరణాల జరిగింది కదా ఫ్రెండ్స్. ఇంకా అదే విధంగా మనం ఇక్కడ రథం పెట్టుకోవడానికి పెద్ద గోపురం లాగా కట్టారు. చూడండి, గదిలాగా. ఆ గదిలో రథం కూడా ఉంటుంది అమరావతిలో. ఇంకా చిన్న చిన్న షాపులు అనేవి ఉన్నాయి. కొబ్బరికాయలు, తమలపాకులు, పసుపు కుంకుమ, ఊదికడ్డీలు, తేనె, నూనె, గంధము షాపులు అనేవి ఉన్నాయి. చిన్న చిన్నవి టీ షాపులు కూడా ఉన్నాయి. అనేబుల్గా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, వర్క్ అనేది కొంచెం గచ్చులాగా చేస్తున్నారు. అడుగు పెట్టి పెట్టక తలకి శివమయం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, హర హర శంభో శంకర. ఇంకా నైట్ టైం అయితే లైటింగ్ల కాంతులతో అమరేశ్వర శ్రీ శివయ్య తండ్రికి ఇదే విధంగా లైటింగ్ల కాంతులతో దగదగలాడుతూ ఉంటుంది. మేము 4 గంటల కానించి ఒకరోజు వచ్చిన వాళ్ళు ఒకరోజు 5 రోజులు స్పెండ్ చేస్తే బాగుంటుంది. ఇక్కడ అన్ని అవకాశాలు ఉన్నాయి. లోపలికి అడుగు పెట్టి పెట్టకతలకి పచ్చని వాతావరణంలో చూడండి ఫ్రెండ్స్, కొండంగ చెట్టు, మారేడు దళాల చెట్లు, కొబ్బరి చెట్లు, రాగి చెట్టు, యాప చెట్టులతో దర్శనం ఇచ్చింది. ఇంకా అదేవిధంగా షెడ్లు కూడా వేశారు. చూడండి, షెడ్లు వేసి ముగ్గు కర్రలతో ముగ్గు పెయింటింగ్లు వేశారు. సైడ్ వైపు ఇటువైపు. లోపలికి భక్తులందరూ రాగానే పచ్చని వాతావరణంతో, నీళ్ళ కుళాయిలతో, కళ్యాణ మండపంలతో, తాటి ఆకులతో మండపం అనేది నిర్మించారు. అంతా మారిపోయింది ఫ్రెండ్స్, చాలా అందంగా ఉంది. భక్తులు అనేది వచ్చే కృష్ణానది జిల్లాలో కృష్ణానది వాటర్ అనేది ఉన్నాయి. గుడికి ఆనుకొని ఉన్నది. కృష్ణానదిలో స్నానాలు అనేవి, తల స్నానాలు చేసి రూమ్స్ కూడా ఉన్నాయి, సత్రాలు ఉన్నాయి, అన్ని అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ నాగేంద్ర స్వామికి పూజలు అనేది చేస్తారు. రాగి చెట్టు, వేప చెట్టు ఉంది. ఇక్కడ కొత్తగా నిర్మించారు కుళాయిలు. ఇక్కడ అన్నదాన సత్రం కూడా ఉంది ఫ్రెండ్స్. పక్కనేను కళ్యాణ మండపము, షాపులు కూడా కట్టారు. చాలా బాగుంది. అదేవిధంగా గోపురం చూడండి ఫ్రెండ్స్, ఆకాశానికి అద్దినట్టుగా ఉంది. షాపులు, లోపల షాపులు తాటాకులతో విలాంబరంగా
కళ్యాణ మండపం కట్టారు. లోపల చూడండి ఫ్రెండ్స్, అమరేశ్వర స్వామి దేవస్థానము చాలా విశేషంగా కార్తీక మాసం శ్రావణ మాసంలో కానీ 360 రోజులు తెరిచే ఉంటుంది దేవస్థానం. అమరావతి అంటే చాలా భక్తులకి ప్రీతికరమైన దేవస్థానం. చూడండి ఫ్రెండ్స్, ప్రతిరోజు ఇదే విధముగా చుట్టుపక్కల భక్తులు అనేది 360 రోజులు దేవస్థానంలో ఇదే విధంగా ఉంటుంది. భక్తులతో కలకల్లాడుతూ ఉంటుంది. పంచారామాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. పంచారామాలలో ఇది అమరావతి దేవస్థానము మొదటిది. పంచారామాలు పుణ్యక్షేత్రంలో అమరావతి పుణ్యక్షేత్రము మొదటిది దేవస్థానం. ఇంకా టికెట్ అనేది తీసుకోవాలి, లేదు అంటే కనుక ఉచితంగా కూడా లోపలికి వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. దేవునికి ఇదే విధంగా నాలుగు మూలల గుడి లోపల 4 మూలల మెట్లు ఎక్కి లోపలికి వెళ్ళాలి. వెళ్ళినాక ఫ్రెండ్స్ పంచారామాలు ఈ విధంగా ఉంటాయి దేవుడికి. మనం ఒకరోజే ఈ పుణ్యక్షేత్రాలు అనేది చూసుకొని మనం దర్శనం చేసుకుంటే మోక్షం అనేది కలిగింది, కోరిన కోరికలన్నీ తీరుతాయి. అదేవిధంగా ధ్వజస్తంభం చాలా పెద్దగా ఉంది. లోపల దేవునికి అభిషేకం చేయాలంటే గది ఉంది ఫ్రెండ్స్. మొదటి అంతస్తు పైకి పూజారి గారు వెళ్ళి లోపల మాత్రం అభిషేకాలు చేస్తారు. ఇంకా బయటికి కొంచెం వస్తే చుట్టుపక్కల చూడండి ఫ్రెండ్స్, కృష్ణా నదిలో వాటర్ అనేది ఉన్నాయి. ఆ లోపల మారేడు దళాలతో పసుపు కుంకుమలు తేనె గంధముతో పువ్వులతో ఈ విధముగా రోజు శివుడికి అభిషేకాలు అనేవి అర్చనలు అనేవి జరుగుతాయి. భక్తులందరికీ ఇక్కడ కింద వచ్చినాక మనం టికెట్ అనేది తీసుకొని లడ్డు పులిహార ఆ మాత్రం ఉంది. ఇక్కడ ప్రసాదాలు 15 రూపాయల లడ్డు, 20 రూపాయలు 15 రూపాయలు పులిహార ప్యాకెట్ ప్రసాదాలు తీసుకొని కొబ్బరికాయ 30 రూపాయలు 40 రూపాయలు ఉంటుంది. అదేవిధంగా మనం నియమనిష్టలతో పూజలు అనేది చేసుకుంటే పిల్లలు పెద్దలు ఆరోగ్యాలతో మనం శివయ్య తండ్రికి ఈ విధంగా భ్రమరాంబ ఇక్కడ అడుగు పెట్టకు తల్లికి శివమయం మొత్తం శివ శివ హరహర శంభో శంకర. ఇక్కడ ఈ 10 రూపాయలు అనేది దేవునికి మషినాశించి 10 రూపాయలు, శివుడికి మహానంది, ఇదే విధముగా ఆంజనేయ స్వామి, అలాగా అన్ని 10 రూపాయలు ఇక్కడే ఉండటం ఒక విశేషం. పంచారామాల్లో మొదటిగా ఈ అమరావతిని దర్శనం చేసుకుంటాము. దర్శనం చేసుకొని పంచారామాలు అంటే ఈ 10 రూపాయలు అనేవి శివుడికి, మనకి బస్సు సౌకర్యాలు కూడా ఉన్నాయి. శ్రీరారామం, సోమేశ్వరం, అలాగే అమరావతి, ఇక్కడ చుట్టూతా చూడండి ఫ్రెండ్స్ బొమ్మలు, పుస్తకాలు, దేవుడికి పసుపు కుంకుమలు, గంధము, తేనె, కొబ్బరికాయలు, ఊదికట్టెలు ఇవన్నీ ఇక్కడ లోపలే అమ్ముతున్నారు. మనకి అవకాశంగా తీసుకొని పూలు పండ్లు తీసుకొని మనం బయటికి రాగానే ఇదే విధంగా చూడండి ఫ్రెండ్స్, పెద్దది గోపురం మాత్రం చాలా పెద్ద గోపురం. ఇక్కడే బస్సులు కూడా సౌకర్యంగా ఆగుతాయి, పల్లె వెళ్ళ బస్సులు. మనం ఏ ఊరికి వెళ్ళాలన్నా బస్సు సౌకర్యాలు 10 నిమిషాలకు ఒక బస్సు అనేది ఆగిద్ది. మ్యూజియం కూడా ఉంది ఫ్రెండ్స్.
ఇక్కడికి అమరావతి వచ్చామనుకో మనకి 2 రోజులైనా ఉండాలి. ఉండితే చుట్టుపక్కల అన్నీ చూసుకొని బయటికి రావచ్చు. మ్యూజియం కూడా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ సాయిబాబా టెంపుల్ ఉంది, సత్రాలు ఉన్నాయి. బస్సు కూడా పల్లె వెలుగు బస్సులు 10 నిమిషాలకు ఒకటే ఉంటుంది. ఎక్స్ప్రెస్ బస్సులు కూడా ఉన్నాయి. ఆటో సౌకర్యాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా అదేవిధంగా చూడండి, గోపురానికి ఎదురుగానే టీ కొట్లు, టిఫిన్ కొట్లు ఉన్నాయి. సైడ్న అన్ని గిన్నెలతో సహా బాండీలు, గిన్నెలు వచ్చిన వారు అందరూ స్కెన్ చేసి ఇదే విధముగా కొనుక్కోవడానికి అనేబుల్గా పిల్లలకు బొమ్మలు ఉన్నాయి. ఇంకా అదే పనిగా బస్సు వచ్చేసింది. లేడీస్ జెంట్స్ కూడా వచ్చేసారు. బస్సు అనేది 2 నిమిషాలు ఉంది. బస్సు ఫుల్ అయిపోయింది. బస్సులు కదిలి మనం వెళ్ళే చోటకి వెళ్ళి రావచ్చు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ ఫర్ వాచింగ్.